అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నిజంగా అవి హెల్త్ ప్రాబ్లమ్స్ అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ భ్రమ, అపోహలో ఉన్నారేమో చూడండి. ఎందుకంటే మనకు కనిపించే ప్రతి ఇబ్బంది హెల్త్ ప్రాబ్లమ్ కాదండి. ప్రాసెస్ ఏమో చూడండి. ఏజింగ్ ప్రాసెస్ దాన్ని మనం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఒక 20-30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు నా బీపీ 120/80 ఉండాలని చెప్పి టెన్షన్ పడిపోతారు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నోళ్ళు గూడా నా బీపీ 120/80 ఉండాలి. అదెలా అవుతుంది? 20 ఏళ్ళకి, 70 ఏళ్ళకి తేడా లేదా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. జుట్టు తెల్లబడడం, కంటి చూపు తగ్గడం, వినికిడి శక్తి తగ్గడం, శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గడం, బోన్స్‌లోంచి కాల్షియం పోవడం, మన మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ కావడం, డైజెషన్ కెపాసిటీ తగ్గడం, గ్యాస్ ఫార్మేషన్ లాంటియి ఎక్కువ ఉండడం, అప్పుడప్పుడు కాళ్ళు, చేతులు తిమ్మిరెక్కడం, జాయింట్ స్వెల్లింగ్స్ రావడం, కంటి చూపు తగ్గడం, మూత్రం ఎక్కువ సార్లైనా పోవడం లేదా ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ ఏజింగ్ ప్రాసెస్. ఏజ్‌తో పాటు వస్తాయి. మరి ఇవన్నీ జబ్బులైపోతాయా? జనాలకేమైపోయిందంటే ఏది జబ్బు, ఏది ప్రాసెస్ అనేది మర్చిపోయారు అంతే. అల్టిమేట్‌గా నేను ఎలా పుట్టానో పోయేటప్పుడు కూడా అలాగే పోవాలి. ఇది ఎంత అత్యాసండి. పుట్టినప్పుడు మీరొక్కరే వచ్చారు. మరి ఈ ఫ్యామిలీ ఎక్కడి నుంచొచ్చింది? తగిలించుకున్నారు గదా! మరి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్యామిలీ దానికి సంబంధించిన సమస్యలు, ప్రాబ్లమ్స్ మీ హెల్త్ కూడా మారుతుంది కదా! పుట్టినప్పుడు మీరెంతున్నారు? 2 కిలోలున్నా, 3 కిలోలున్నారు. ఇప్పుడు 100 కిలోలైతే అయ్యారు గదా! మరి పుట్టినప్పుడు ఎలా ఉన్నానో అలా ఎలా ఉంటారండి? ఏజ్‌తో పాటు వచ్చేటువంటిని యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది ఈ రోజుల్లో. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్. ఏది ప్రాబ్లమో తెలీదు. ఏది ప్రాసెసో తెలీదు. అన్నిటికి పరిగెత్తడమే. పొలోమని పరిగెత్తడమే. 80 ఏళ్ళు మేము గూడా ఇప్పుడు ఓపీ ఉంటది మాకు. ఉంది కదా! సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. ఆ 4 రోజుల్లో ఓపికొచ్చేవాళ్ళు ఒక 20% వస్తారు. 84 ఏళ్ళు, 90 ఏళ్ళు, 92 ఏళ్ళు గూడా వస్తారు. సార్ నాకు చెవి ఇనిపించట్లేదు సరిగ్గా. మోషన్ సరిగ్గా కావట్లేదు. తిన్నది అరగట్లేదు. నిద్ర పట్టట్లేదు. ఇవి ప్రాబ్లమ్సా అండి? ఆ ఏజ్‌కి కాకపోతే ఇంకెప్పుడొస్తాయి ప్రాబ్లమ్స్? కానీ వస్తారు. రావడమే ప్రాబ్లమ్ ఏ డాక్టర్ దొరికితే ఆ డాక్టర్ దగ్గరికెళ్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? లివర్ అనేది యాక్టివిటీ తగ్గుతుంది. నరాలనేటివి వాటి ఫంక్షన్ తగ్గించుకుంటాయి. హార్ట్ బీట్ తగ్గుతుంది. వచ్చినోడు వచ్చినట్టు టెస్టేసుకొని ఈడ కూర్చుంటే ఇంక ప్లేస్ ఖాళీ అయ్యేది ఎప్పుడండి? మీరు పోతేనే కదా ఇంకొకరొచ్చేది. అసలు మనిషి పుట్టి ఇంక పర్మనెంట్ ఉంటారన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టాల్సిందే, పోవాల్సిందే, వెనకో ముందో పోతారు. అదసలు యాక్సెప్ట్ చేయడం మర్చిపోయారు. ఏదో అయిపోద్ది 92 ఏళ్ళు, 93 ఏళ్ళొచ్చి ఏదో అయిపోతుంది బాబు ఏం చేస్తారప్పుడు? ఇంకా 92 ఏళ్ళకి కళ్ళు బాగా ఇలా చూసేసుకొని, చెవులు బాగా వినిపించేసి, ఫుల్ ఎనర్జీ వచ్చి ఏం చేస్తారింక అప్పుడు? ఇంకో పెళ్లి చేసుకుంటారా? లేకపోతే ఎందుకిలా చెప్తున్నామంటే, అస్సలు మనం ప్రాబ్లమ్స్ అనుకునేటివి చాలా వరకి ప్రాసెస్‌లవి. తెల్ల జుట్టొస్తే కలరేసుకోవడం అంత ఈజీ కాదు. కలరేసుకోవడానికి ప్రాబ్లమ్ లేదు. నాకు జుట్టు నల్లగా నిగనిగగా మళ్ళా రావాలి అని 80 ఏళ్ళోళ్ళు అనుకుంటే అది హెల్తీయే. హెల్తీ డిజైరా? కరెక్టా అది? 80 ఏళ్ళోళ్ళు మంచి పూల రంగల్లాగా మంచి టై యేసుకొని, జీన్స్ ప్యాంట్ యేసుకొని, టీ షర్ట్ యేసుకొని, మెడలో దండేసుకొని, కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటే చూడ్డానికి ఎంత ఆక్వర్డ్ ఉంటుంది. అది చూడ్డానికి ఎంత ఆక్వర్డో ఇది గూడా అంతే. నాకిలా అయిపోవాలి, నేను మళ్ళీ చెంగు చెంగున ఎగరాలి, గుర్రం మీద నేను రాకుమారులెక్క రైడింగ్ జేయాలి అని ఆలోచించడం అవివేకం అంటాం. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. విపరీతం. జీవితాంతం సంపాదించిందంతా దీనికి డాక్టర్ల చుట్టూ తిరగడమే సరిపోద్ది. డాక్టర్లందరికీ తెలుసు వచ్చింది. ఏజ్‌తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసుకొని నాకు క్యూర్ చేయి అని చెప్పి అది గూయించుకొని, ఇది గూయించుకొని, ఇది ఎక్కించుకొని, అది ఎక్కించుకొని ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు. ప్రాసెసా? డిసీజా? మీ ఏజ్ గ్రూప్‌తో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళందరూ బాగున్నారా? 100 మందిని తీసుకుంటే 100 మందిలో 80 మంది హెల్తీగా ఉన్నారు. నాకు మాత్రం ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది జబ్బే. నీకేదో ప్రాబ్లమ్ ఉంది. అప్పుడు డాక్టర్‌నెళ్లి కలవండి. మీరు 100 మందిని తీసుకుంటే 80 మందికి ఆ ప్రాబ్లమ్ ఉంటే 81 మీకయింది. మీకు ప్రాబ్లమ్ ఎలా అవుతుందది? అది కేవలం ప్రాసెస్ మాత్రమే. అనవసరంగా మెంటల్ టెన్షన్ పెంచుకోవద్దు. ప్రతిదీ ఆలోచించి ఇప్పుడు గూగుల్ నాలెడ్జ్‌లు ఎక్కువైపోయాయి గదా! జనాలకి. మాట్లాడితే గూగుల్ కొట్టాలి. ఎవడు అప్‌లోడ్ చేసాడో తెలీదు. ఎవడు చెప్తున్నాడో గూడా తెలీదు. ఇంక చూసుకొని కొట్టుకోవడమే. అంటే మాలిక్యులర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎవడు మాట్లాడడానికి లేదు. దిక్కుండరు. ఉన్నోళ్ళ పిల్లలు ఎగిరిపోయారు. ఇంట్లో ఉన్నోళ్ళు ఏం చేస్తారు ఫోన్ పట్టుకొని గుర్రు గుర్రు అని చెప్పి పైనుంచి కింద దాకా స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఆడు ఏది చెప్తే అది. టైమ్ పాస్. టైమ్ పాస్‌కి టెస్టులు చేయించుకునే వాళ్ళున్నారు తెలుసా మీకు? 10 రోజులకు ఒకసారి ఎళ్లి టెస్టులు చేయించుకోవాలంట. ఎవడో ఏదో గూసాడంట. ఎళ్లి 10 రోజులకు ఒకసారి టెస్టులు అంటే చేయించుకొని హెల్తీగా ఉన్నానా లేదా అని చెప్తారంట. అది ఎలా చెప్పుద్దండి? గంటకి మన బ్లడ్‌లో రీడింగ్స్ మారిపోతూ ఉంటాయి. కావాలంటే మీరేదైనా ఒక టెస్ట్ తీసుకొని రోజులో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చూడండి వేరే వేరే రీడింగ్‌లొస్తాయి. స్టాండర్డ్ రీడింగ్‌లు రావు. మీ బీపీఏ మారిపోతుంటే స్టాండర్డ్ ఉండదు.
అటువంటప్పుడు 10 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకోవడం అంటే, నాకు ఇంకా జబ్బు రాలేదు ఏంటా అని చెప్పి ఎతుక్కోవడం. లేకపోతే ఉన్నదాన్ని జబ్బు అనుకుని ఎంజాయ్ చేయడం. ఇదేం ఎంజాయ్‌మెంట్ అండి? జీవితం ఎంజాయ్ చేయడం అంటే ఇదేనా? ప్రతిదీ జబ్బు కాదు. ఇది మిత్రులారా నేను చెప్పాలనుకునేది. ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి 70 ఏళ్ల తర్వాత అంటే రెస్ట్ తీసుకోండి. ఏదో కాపడం పెట్టుకొని కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉండాలి. అదే దిక్కుమాలిన స్క్రోలింగ్‌లు చేసుకోండి కావాలంటే. వినిపించట్లేదు అంటే ఓకే. నాకు ఏజ్ వచ్చింది. నా బాడీ దాన్ని చేయలేకపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకి కాస్త వినాలి అనే విషయాలు కాస్త తగ్గించుకుందాం. అలాగే నీరసంగా ఉంటుంది. బ్యాక్ పెయిన్‌లు, నెక్ పెయిన్‌లు ఇటువంటివి వస్తున్నాయంటే పడుకుందాం. తిరగొద్దు. రెస్ట్ తీసుకుందాం. తీసుకున్న ఫుడ్ ప్రాపర్‌గా అరగట్లేదు అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తిందాం. లేదా రోజుకు 3 పూటలు తినేది కాస్త కొంచెం కొంచెమే దాన్నే డివైడ్ చేసుకొని 7, 8 సార్లు తిందాం. కొంచెం నీళ్లు తాగుదాం. కొంచెం ఎండలో కూర్చుందాం టైం దొరికింది బాడీలో. అలాగే నిద్ర పట్టట్లేదంటే కొంచెం వర్కౌట్ చేద్దాం. కొంచెం ఏదైనా బ్రీతింగ్ లాంటివి చేసుకుందాం. దానికి ఏదైనా రెమెడీస్ లాంటివి ఏదైనా ఉంటే చేసి నిద్ర పట్టేటట్టు మనం చేసుకుందాం. ఇటువంటివి బాడీ ఇచ్చేటువంటి అలార్మింగ్ సిగ్నల్స్ వాటిని సజెషన్ లెక్క తీసుకోండి. అంతేగాని జబ్బులు, జబ్బులు, జబ్బులు అంటే మీకు డబ్బులు కాస్త గుల్లయిపోతాయి. ఖచ్చితంగా ఎవ్వరు మీకు హెల్ప్ చేయలేరు. చేయలేరు అది కాదండి. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నా ప్రాబ్లమ్ అప్పుడు కాకపోతే ఇంకెప్పుడొస్తాయి? మనిషి ఉన్నున్నట్టు పోడు కదా! టప్పని పోడు కదా! ఏదో యాక్సిడెంట్‌లో పోతే తప్ప మామూలుగా హెల్తీగా ఉన్న పర్సన్ ఎవడు పోడు. ఎంత హెల్తీ పర్సన్ నేను కూడా అంతే. రేపు పొద్దున్న నాకు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వస్తే నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మధుబాబు ఏం దేవుడు కాదు. పైనుంచి ఊడిపడంగానే ఎట్ట పుట్టాడో అలా పుట్టి అలాగే పోరు ఎవరు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పోవాలి. మైండ్ సెట్. దేన్నైనా మైండ్ సెట్ ఉంటుంది. నాకు ప్రాబ్లమ్ వచ్చిందిరా బాబు ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి మీరు కంగారు పడిపోయి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేసి ఆడ తిరిగి, ఈడ తిరిగి చేస్తే ఉత్త జ్వరం చంపేస్తుంది మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఇయన్నీ ప్రాసెస్ జరిగేది ఎలాగో జరుగుద్ది చూసుకుందాంలే అనుకుంటే క్యాన్సర్ కూడా మెల్లగా చంపుతుంది. ఏది కావాలన్నది మీరు చూసుకోండి. ఊరికే ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేసి మీరు కంగారు పడిపోయి నానా గందరగోళం చేసుకుంటే ఏమి లేదు. 10 ఏళ్ళకి పోవాల్సినోడు 10 రోజులకి పోతారు. దానివల్ల యూజ్ లేదు. ఏది ప్రాసెస్, ఏది డిసీజ్ అన్నది ఖచ్చితంగా మీరు డీమార్కేషన్ ఓకే. యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయండి. ఈ ఏజ్‌కొచ్చిన తర్వాత నాకు ఇది జరుగుద్ది. 50 ఏళ్ళు అయిన తర్వాత నాకు పీరియడ్స్ ఆగిపోతాయని లేడీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా! 14 ఏళ్ళకో, 15 ఏళ్ళకో నాకు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా! డెలివరీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాలి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా! ఈ చేంజెస్ అన్నీ మనకు బాగున్నాయి ఎంజాయ్ చేస్తాం. కానీ ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా గాని ఇది కాకూడదని ఎందుకు అనుకుంటారు? అవుతాయి. అవి అవుతాయి. అప్పుడే సగం మీ హెల్త్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు పోతే ఫీజు పే చేస్తారు కాబట్టి డాక్టర్లు ఓకే. నడిపిచ్చేస్తారు. బండి నడిపిచ్చేస్తారు. వాళ్ళకే తెలుసు. లోపల అనుకుంటారు పిచ్చోడు ఈడెందుకు వచ్చాడురా బాబు! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడొస్తాయి రోగాలని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే డబ్బులు ఇచ్చారు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మీరు సంపాదించినన్ని దానికే పెట్టేస్తారు. ఆళ్ళకి ఈళ్ళకి మొత్తం నలుగురు, ఐదుగురు డాక్టర్‌లని పోషించి పోతారు మీరు. మరి ఆ సంఘ సేవ చేస్తారంటే నేనేమనను. అదే కంటిన్యూ చేసుకోవచ్చు. సరేనా? కొంచెం హార్ష్‌గా చెప్పినా గాని నేను చెప్పింది యథార్థం. ఓకే. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.